టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రెయిట్ హీరోలకు ఉండే క్రేజ్ వేరు, డబ్బింగ్ హీరోలకు ఉండే మార్కెట్ వేరు. కానీ ఈ రెండు వర్గాలకు అతీతంగా ఒక లోకల్ స్టార్కి ఉండే ఇమేజ్ని సొంతం చేసుకున్న ఏకైక నటుడు సూర్య. కేవలం డబ్బింగ్ సినిమాలతోనే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఆయన సినిమా రిలీజ్ అవుతోందంటే ఇక్కడ థియేటర్ల దగ్గర కట్అవుట్లు, పాలాభిషేకాలు కనిపిస్తాయి. తెలుగు భాషపై ఆయనకున్న పట్టు, ఇక్కడి సంస్కృతిని గౌరవించే తీరు ఆయనను మన ఇంట్లో మనిషిలాగా మార్చేశాయి. సూర్య ప్రయాణం చూస్తే అది ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ స్టోరీ. తండ్రి శివకుమార్ గారు పెద్ద నటుడైనా సూర్యకి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏమీ దక్కలేదు. అవమానాలు, విమర్శలు, వరుస పరాజయాల మధ్య ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా ఎదిగాడో చెప్పే ఫుల్ లెంత్ ఎమోషనల్ అండ్ ఎఫెక్టివ్ స్టోరీ ఈరోజు 99 టీవీ సినిమాలో మీకోసం ప్రజెంట్ చేస్తున్నాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు 99 టీవీ సినిమా. 1997లో నెరక్కు నేర్ అనే సినిమాతో సూర్య కెరియర్ మొదలైంది. స్క్రీన్ మీద ఒక పక్క స్టార్ ఇమేజ్ ఉన్న విజయ్, మరో పక్క కొత్తగా వచ్చిన సూర్య. సినిమా హిట్ అయింది, కానీ అందరి కళ్ళు విజయ్ మీదనే ఉన్నాయి. సూర్య ఒక సగటు నటుడిగా మిగిలిపోయారు. అక్కడి నుండి మొదలైంది ఆయన పరీక్ష. వరుసగా 2వ సినిమా ఫ్లాప్, 3వ సినిమా ఫ్లాప్, 4వ సినిమా కూడా ఫ్లాప్. ఆ సమయంలో విమర్శకులు రాసిన మాటలు ఒక యువకుడిగా సూర్యని ఎంతగానో గాయపరిచాయి. ఈ అబ్బాయికి యాక్టింగ్ రాదంటారు కొందరు, కెమెరా ముందు నిలబడ్డం కూడా తెలియదంటారు ఇంకొందరు, చూడ్డానికి అసలు గ్లామరస్గా లేరు అని అంటారు ఇంకొకరు. ఇవి అప్పట్లో ఆయన గురించి వినిపించిన కామెంట్స్. ఒకానొక దశలో సూర్యకు కూడా అనిపించింది, నేను ఈ ఫీల్డ్కి పనికిరానేమో అని. కానీ తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అన్న కసి లోపల సెగలు కక్కుతూనే ఉంది. 1999 వచ్చిన పూవెళ్ళాం కెట్టుప్పార్ సినిమా సూర్య జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఈ సినిమా ద్వారా ఆయనకి జ్యోతిగా పరిచయం అయ్యారు. సినిమా హిట్ అవ్వడమే కాదు, సూర్యలోని యాక్టర్ని జనం గుర్తించడం మొదలుపెట్టారు. కానీ అప్పటికీ ఆయన ఒక స్టార్ అవ్వలేదు, జస్ట్ ఒక మంచి యాక్టర్గా గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారు. సూర్యలోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది దర్శకులు బాల. నందా సినిమా కోసం సూర్య తనని తాను పూర్తిగా మౌల్డ్ చేసుకున్నారు. ఆ కళ్ళల్లో తీక్షణత, ఆ బాడీ లాంగ్వేజ్ చూసి విమర్శకులు నోర్లు మూసుకున్నారు. సూర్య యాక్టింగ్ చేయలేడు అన్నవాళ్లే సూర్య తప్పితే ఈ పాత్రని ఇంకెవ్వరు చేయలేరు అని పొగిడేశారు. అది సూర్య కెరియర్లో మొదట మేజర్ టర్నింగ్ పాయింట్. ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన కాకా కాకా, తెలుగులో ఘర్షణ, ఈ సినిమాతో సూర్య ఒక స్టైలిష్ మాస్ హీరోగా అవతరించారు. ఇక ఆ తర్వాత వచ్చిన గజనీ సూర్య రేంజ్ని సౌత్ ఇండియా మొత్తం వ్యాపించేలా చేసింది. 6 ప్యాక్ బాడీతో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్న రోగిగా ఆయన చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్, ఇట్స్ అ సెన్సేషన్. తెలుగులో సూర్యకి దక్కిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఒక డబ్బింగ్ హీరో సినిమా కోసం ఇక్కడ ప్రేక్షకులు తెల్లవారుజామున థియేటర్ల దగ్గర వేచి చూడడం సూర్యతోటే మొదలైంది. ఆయన ఇక్కడి వాళ్ళు మన హీరో అని పిలుచుకోవడం వెనుక ఉన్న ఏకైక కారణం ఆయన సినిమాల్లో ఉంటే కంటెంట్ మరియు క్వాలిటీ. గౌతమ్ మీనన్తో కలిసిన ప్రతిసారి సూర్య ఒక అద్భుతాన్ని సృష్టిస్తూ వచ్చారు. వారణం ఆయిరం, తెలుగులో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, కేవలం ఒక సినిమా కాదు, ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ లైఫ్. తండ్రిగా, కొడుకుగా సూర్య చూపించిన వేరియేషన్స్, కనిపించిన తీరు, ప్రేక్షకులు జస్ట్ దేవర్ స్పీచ్లెస్. తండ్రి చనిపోయినప్పుడు కొడుకు అనుభవించే బాధ, ఆ శూన్యం థియేటర్లలో ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పించాయి. ఈ సినిమాకి గాను ఆయనకి జాతీయ అవార్డు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో దక్కింది. ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, సూర్య కష్టానికి భారతదేశం ఇచ్చిన అత్యున్నత గౌరవం. జాతీయ అవార్డు తర్వాత సూర్య తన రూట్ మార్చి కమర్షియల్ బాక్స్ ఆఫీస్పై ఒక కన్నేశారు. అయన్, ఒక స్మగ్లర్గా సూర్య కనిపించిన సినిమా ఇది. ఆయన వేగం, యాక్షన్ సీక్వెన్స్లు సౌత్ ఇండియాను ఊపేశాయి. తెలుగులో వీడొక్కడే పేరుతోటి విడుదలైంది ఈ సినిమా. ఇక ఆదవన్, ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా సూర్య చేసిన ప్రయాణం. తెలుగులో ఘటిగుడుగా వచ్చి ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. సూర్య మార్కెట్ ఇక్కడ స్థిరపడడం మొదలైంది. సూర్య కెరియర్ను మలుపు తిప్పిన పక్క మాస్ మసాలా సినిమా ఒకటి ఉంది,
హరి దర్శకత్వంలో వచ్చిన సింగం తెలుగులో యముడుగా విడుదలైంది. దయా అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో సూర్య కనిపించి ఆ తీక్షణత, ఆ గర్జన, తెలుగులో ఆయనకు చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్కి కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఆడియన్స్కి ఆ పాత్ర వెండితెర మీద కనిపిస్తుంటే పునకాలే. నా దేశంలో నేనెవ్వరికీ భయపడను అన్న డైలాగులు థియేటర్స్లో విజిల్స్ వేయించాయి. ఈ సినిమాతో సూర్య తెలుగులో 20 కోట్ల రూపాయల థియేట్రికల్ రైట్స్ పలికే స్థాయికి ఎదిగారు. ఒక తమిళ హీరోకి మన తెలుగు గడ్డపై ఇంతటి డిమాండ్ రావడం అప్పట్లో ఒక సెన్సేషన్. స్ట్రైట్ తెలుగు హీరోలకున్న క్రేజ్ సూర్యకి దక్కింది. ఇక సెవెంత్ సెన్స్ అంటే తమిళ్లో 7వ అరివు అని రిలీజ్ అయింది సినిమా. మురుగదాస్తో కలిసి చేసిన ఈ ప్రయోగం సూర్యలోని అంకిత భావాన్ని చాటి చెప్పింది. అటు బోధిధర్మన్గా ఆయన చేసిన మార్షల్ ఆర్ట్స్, దేశభక్తి ఎలిమెంట్స్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. సూర్య అంటే యూనిక్ కాన్సెప్ట్స్ ఉన్న సినిమాలే ఎంచుకుంటారన్న ముద్ర మరొక్కసారి ఆయన వేసుకున్నారు. ఇక మత్తరాన్ బ్రదర్స్ అతుక్కుని పుట్టిన కవలలుగా అంటే కంజాయింట్ ట్విన్స్ అంటారే, ఈ పాత్రలో సూర్య చేసిన పర్ఫార్మెన్స్, ఆయన చేసిన సాహసం కథపరంగా అమేజింగ్. ఇటు పాజిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అన్నీ చేశారు ఆయన. హాలీవుడ్ లెవెల్ స్పెషల్ ఎఫెక్ట్స్ వాడిన ఈ సినిమా తెలుగులో బ్రదర్స్గా వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ నటుడిగా సూర్యకి మాత్రం 100కి 1000 మార్కులు పడ్డాయి. ఇక సింగం 2 అంటే యముడు 2 పార్ట్ 1 హిట్ అవ్వడంతో ఎక్స్పెక్టేషన్స్ ఆకాశంలో ఉన్నాయి. సూర్య ఎనర్జీ తగ్గకపోయినా కథలో కాస్త కొత్తదనం లేకపోవడం వల్ల హిట్ అనిపించుకుంది. కానీ మొదటి భాగంతో కంపేర్ చేస్తే అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది యముడు 2. ఇక అంజాన్, సికిందర్, లింగుస్వామి డైరెక్షన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్గానే నిలిచింది. సూర్య స్టైలిష్గా ఉన్న కథలో ఫ్యాన్స్కి నచ్చే ఎలిమెంట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురయ్యారు. ఇక రాక్షసుడు మాస్ హారర్ కామెడీతో మళ్ళీ ప్రయత్నించారు, కానీ ఫలితం అంతగా దక్కలేదని చెప్పాలి. 2016లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇది సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో 3 విభిన్న పాత్రలు ఆత్రేయగా విలనిజం పీక్స్ ఆయన పోషించారు. తమిళంలో క్లాసిక్ హిట్గా వచ్చింది ఈ సినిమా. తెలుగులో కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే వల్ల కామన్ ఆడియన్స్ వరకు చేరలేకపోయింది, యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఇక SI3 యముడు 3 సూర్యను కాపాడుతుందని భావించిన సింఘం ఫ్రాంచైజ్ కూడా ఈసారి దెబ్బ కొట్టింది. రొటీన్ మేకింగ్ వల్ల తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అక్కడితో ఆగలేదు. గ్యాంగ్ పర్వాలేదనిపించింది, బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయింది. ఇక NGK అండ్ బందోబస్త్ సూర్య కెరియర్లోనే అతిపెద్ద ఫ్లాప్స్. ముఖ్యంగా NGK తెలుగులో 5 కోట్లు కూడా వసూలు చేయలేకపోవడం ట్రేడ్ వర్గాలను కొంచెం షాక్కి గురి చేసింది. ఒకప్పుడు సూర్య సినిమా అంటే ఎగబడ్డారు డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే కొంచెం వెనకడుగు వేస్తూ వచ్చారు. 20 కోట్ల రేంజ్ ఉన్న రైట్స్ కాస్త 2-3 కోట్లకి పడిపోయాయి. ఇక సూర్య పని అయిపోయింది, మార్కెట్ క్లోజ్, డబ్బింగ్ స్టార్ ఇమేజ్ ముగిసింది అంటూ హెడ్లైన్స్ బాగానే వచ్చాయి. ఆ సమయంలో ఆయన మనసులో ఎంత బాధ ఉందో మనం ఊహించలేం. కానీ ఆ మనిషి ఎక్కడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. సూర్య ఆ సమయంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన తప్పులను తాను విశ్లేషించుకున్నారు. అంటే కథ పరంగా, సెలెక్షన్ పరంగా కేవలం కమర్షియల్ ఫార్ములా సినిమాలు చేయడం మానేసి నటుడు సూర్యని వెలికి తీసే కథల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ 5 ఏళ్ల కాలంలో వచ్చిన విమర్శలే ఆయనలోని కసిని రెట్టింపు చేశాయి. ఆయన లోపలున్న ఫైర్ ఆరిపోలేదు, అది మరింత పెద్ద మంటగా మారడానికి సిద్ధమైంది. ఆ మంట నుండే పుట్టింది ఆకాశం నీ హద్దురా. ఒక హీరోగా ఆయన చేసిన ప్రయత్నం అద్భుతం. హీరోయిన్ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా ఒక పాత్రకి సరిపడ్డ క్యారెక్టర్ని చూస్ చేసుకోవడం, ఆ అమ్మాయి చేత అద్భుతంగా నటింప చేయడం, వావ్, నో హీరో కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అని అనిపించింది. థియేటర్స్ మూతబడి ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్న సమయంలో సూర్య తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించారు. నేరుగా OTTలో విడుదలైన ఆకాశం నీ హద్దురా బాక్సాఫీస్ లెక్కలను కాకుండా ప్రేక్షకుల గుండెలను టచ్ చేసింది. ఈ సినిమాలో సూర్య నటన చూసి దేశం మొత్తం జయకొట్టింది. ఈ చిత్రానికి గాను సూర్య తన కెరియర్లో 2వ జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని అందుకున్నారు. భారతదేశపు అత్యున్నత పురస్కారాన్ని 2 సార్లు అందుకోవడం అనేది అతి కొద్ది మందికే సాధ్యం. ఇందులో సూర్య ఒకరు.
మళ్ళీ అదే ఫామ్‌ని కొనసాగిస్తూ 'జై భీమ్‌లో సామాజిక స్పృహ ఉన్న నటుడిగా తనెంతో నిరూపించుకున్నారు. ఈ సినిమా ఐఎండీబీలో 9.3 రేటింగ్ సాధించి 'ద గాడ్ ఫాదర్' వంటి క్లాసిక్ సినిమాలను వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇది భారతీయ సినిమా గర్వించదగ్గ క్షణం. ఆస్కార్‌కి షార్ట్ లిస్ట్ అవ్వడమే కాకుండా గోల్డెన్ గ్లోబ్స్ వంటి జాతీయ వేదికలపైన ఈ సినిమా చర్చనీయాంశమైంది. సూర్య ప్రయాణం మనకు నేర్పేది ఒకటే, సక్సెస్ అనేది ఒక ప్రయాణం మాత్రమే, గమ్యం కాదు. వరుస ఫ్లాపులు వచ్చినప్పుడు ఆయన మౌనంగా తన పని తాను చేసుకుపోయారు. విమర్శకులకు తన నటనతో సమాధానం చెప్పారు. ఈరోజు సూర్య అంటే ఒక సినిమా హీరో పేరు కాదు, అది ఒక క్వాలిటీకి చిహ్నం. నటన రాదు అని విమర్శించిన చోటే 2 జాతీయ అవార్డులు, ఆస్కార్ నామినేషన్లు, వరల్డ్ రికార్డులతో సూర్య జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఓటమిని గెలుపుగా మార్చుకోవడంలో సూర్యకి మించిన వారు లేరు. అందుకే ఆయన తెలుగు ఆడియన్స్ గుండెల్లో ఎప్పటికీ మన సూర్య. సూర్య కంబ్యాక్ ఖాయమనుకున్న క్షణం అది. లోకేష్ నాగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాలో చివరి 3 నిమిషాల రోలెక్స్ ఎంట్రీ, ఆ క్రూరత్వం, ఆ ఇంటెన్సిటీ చూసి థియేటర్స్ దద్దరిల్లాయి. కేవలం ఒక కేమియో రోల్లో సూర్య మళ్ళీ తన పాత గ్లోరీని, తనకున్న మాస్ పవర్ను నిరూపించుకున్నారు. ఆ ఇంపాక్ట్తోనే సూర్య తదుపరి సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సూర్య కెరియర్లోని అత్యధిక బడ్జెట్ అంటే 350 కోట్లకు పైన బడ్జెట్, 1000 ఏళ్ల క్రితం నాటి కథ, పీరియాడిక్ డ్రామా కంగువ పై సూర్య తన సర్వస్వాన్ని పణంగా పెట్టారు. విజువల్స్ అద్భుతం, సూర్యపడ్డ కష్టం అమోఘం. కానీ కథ లోతుగా లేకపోవడం, అతిగా ఉన్న సౌండ్ డిజైన్స్ ప్రేక్షకులను విసిగించాయి. 350 కోట్ల బడ్జెట్ కాను కేవలం 107 కోట్లు మాత్రం వసూలు చేయడం అంటే అది మామూలు దెబ్బ కాదని చెప్పాలి. తెలుగులో కనీసం గౌరవప్రదమైన ఓపెనింగ్స్ కూడా రాలేదంటే సూర్య మార్కెట్కి చాలా డిస్టర్బెన్స్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ సూర్యని మానసికంగా బాధపెట్టాయి. కంగువ దెబ్బ నుండి కోలుకోవడానికి సూర్య ఎంచుకున్న సినిమా రెట్రో. స్టైలిష్ మేకర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం కావడంతో మళ్ళీ ఆశలు కాస్త చిగురించాయి. మొదటి రోజు 19 కోట్లతో బాగానే విడుదలైన రెండో రోజుకి 61% డ్రాప్ అవడంతో ట్రేడ్ వర్గాలు షాక్కి గురయ్యాయి. ఈ వారం సూర్య మన ముందు వీరభద్రుడిగా వచ్చారు. తెలుగు రాష్ట్రాలలో బస్ తక్కువగా ఉండొచ్చు, కానీ రిలీజ్ అయిన తర్వాత ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకుందో, డైరెక్టర్ బాలాజీ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ని పంచుకున్నారో మనం చూస్తూ వస్తూనే ఉన్నాం. వీరభద్రుడు సూపర్ డూపర్ హిట్ సాధించాలి అని మనం కోరుకుందాం. ఒకప్పుడు మౌనం పేసియాదే 6 సినిమాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సూర్య త్రిష కాంబినేషన్ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద వీరభద్రుల్లో కనిపించింది. ఇది కేవలం ఒక పేరు కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. నాకు చెప్పినట్టుగా ఆర్కే బాలాజీ ఈ సినిమాలో సూర్యని ఒక రూరల్ లాయర్గా చూపిస్తున్నారు. జై భీమ్ కోర్ట్ డ్రామా చూసాం కదా, కానీ ఇందులో దైవత్వం మరియు ఆదివాసీల హక్కుల కోసం చేసే పోరాటం కలగలిసి ఉండటం ఒక విశేషం. ఇది సూర్య మార్క్ ఎనర్జీకి సరి అయిన వేదిక. ఈ సినిమా సూర్యకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇది ఆయన మనసుకి దగ్గరైన కథ. ఆదివాసీల హక్కుల కోసం పోరాడే లాయర్ పాత్రలో ఆయన మళ్ళీ జై భీమ్ లాంటి తీవ్రతను పర్ఫార్మెన్స్లో చూపించారు. ఫ్యాన్స్ ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ రేట్లు ఆయన ఈ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్ని చూపించారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది, సూర్య గర్జన వినిపిస్తోంది. నెవర్దలెస్ రిగార్డింగ్ ది సక్సెస్ ఆఫ్ ఫెయిలియర్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, సూర్య is an icon, he's a personality, he's a complete man, both in a personal life and on screen, and he's irreplaceable.